హలో అండి అందరికీ. నా పేరు రమేష్, అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ అడ్మిషన్స్ అసోసియేట్. సో అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో రీసెంట్గా స్కాలర్షిప్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని ఈ ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి ట్రావెల్ చేసి తీరా క్యాంపస్కి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న ఫీజులు ఒకటి, ఇక్కడ ఫీజులు ఎక్కువ ఉన్నాయి, స్కాలర్షిప్స్ మేము అనుకున్న స్కాలర్షిప్స్ లేవు, ఆల్రెడీ మేము అప్లికేషన్ చేసాము అని కొన్ని మంది స్టూడెంట్స్ కంప్లైంట్స్ వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ 2025లో స్టార్ట్ అయిందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, మంచి ఫ్యాకల్టీ ఇవన్నీ ఉంటాయి. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఉంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది కొంచెం ప్రీమియం ప్రోడక్ట్ అండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విత్ హాస్టల్ 2 lakhs 3 lakhs అని ప్రచారాలు చేయడం వల్ల ప్రతి కాలేజీలో కూడా ఫీజులు అలాగే ఉంటాయి అనుకుంటారు. అన్ని కాలేజీలు అలా ఉండవండి. హైదరాబాద్లో పర్టికులర్గా తెలంగాణలో ఏ కాలేజీలో కూడా విత్ హాస్టల్ అనేది ప్రచారాలు జరగవు. సో ఇక్కడ వచ్చి మీకు ఫీజులు, స్కాలర్షిప్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. స్కాలర్షిప్స్ చెప్తానండి నేను ఫస్ట్. ఎనీ కోర్స్ అది యూజీ అయితే కనుక మీకు స్టేట్ బోర్డులో, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డులో కనుక 98%, అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్ట్స్లోనే మీకు 98% వస్తే 100% స్కాలర్షిప్ ఇస్తారండి. అది కూడా ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే. సెకండ్ ఇయర్ నుంచి మెరిట్ బేస్ స్కాలర్షిప్ అంటారు. ఫస్ట్ ఇయర్లో ఎవరైతే క్లాస్లో టాప్ 5లో ఉంటారో, సిఎస్సి ఫర్ సపోజ్ సిఎస్సి తీసుకుంటే సిఎస్సిలో ఒక 300 మంది ఉన్నారనుకోండి, 300 మందిలో టాప్ 5% అంటే 15 మెంబర్స్కి మళ్ళీ 100% స్కాలర్షిప్స్ ఇస్తారు. అది సిజిపిఏ బేస్ కాదండి, టాప్ 5. ఆ టాప్ 5లో ఆ 300 మెంబర్స్లో 15 మెంబర్స్కి ఎంత ఎక్కువ మందికి ఎక్కువ సిజిపిఏ అంటే వాళ్ళందరికీ ఇస్తారు. అండ్ బీబీఏకి వచ్చేసరికి ఒక 200 ఉన్నారనుకుంటే క్లాస్లో, టాప్ 5% అంటే 10 మెంబర్స్కి 100% నెక్స్ట్ స్కాలర్షిప్ ఇస్తారండి. 100% స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన వాళ్ళకి సెకండ్ ఇయర్లో కూడా 100 ఇస్తారు. సెకండ్ ఇయర్లో 50 ఇవ్వడం, 25 ఇవ్వడం, తక్కువ వచ్చింది కదా అని తక్కువ ఇవ్వడం ఉండదండి. ఫస్ట్ ఏదైతే స్కాలర్షిప్ అవార్డ్ చేస్తారో కంటిన్యూషన్ స్కాలర్షిప్ కూడా అదే ఉంటుంది. చాలామందికి ఇది క్లారిటీ లేక అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైం 50% స్కాలర్షిప్ వచ్చేసి మీకు 90 to 98% లోపల ఉంటే 50% స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఇది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయే. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి వచ్చి 25% స్కాలర్షిప్ ఉంటుంది. అది 85% స్కాలర్షిప్ అబోవ్ ఉంటుంది. ఇది స్టేట్ బోర్డ్ స్కాలర్షిప్స్ అండి. సో దీనికి కంటిన్యూషన్ స్కాలర్షిప్స్ ఉంటుంది. హాస్టల్ ఫీజు ఉంది 1,68,000. హాస్టల్ ఫీజు ఎట్ ఏ టైం కట్టుకోవాలి. కాలేజ్ ఫీజు సెమ్ వైజ్ కట్టుకోవచ్చు. సో అండ్ హాస్టల్కి వచ్చి 15,000 వన్ టైం డిపాజిట్, కాలేజ్కి వచ్చి 20,000 వన్ టైం డిపాజిట్, 1,500 రూపీస్ అప్లికేషన్ ఉంటుందండి. అడ్మిషన్స్